ఓకే. నేను జర్నలిస్ట్ అయిన తర్వాత కొన్ని ఫీల్డ్ విజిట్స్ చేసి గ్రౌండ్ రిపోర్ట్స్‌కి వెళ్ళినప్పుడు, దళిత్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా పోతున్న సందర్భంలో నాగర్ కర్నూల్ దగ్గర జంగమోన్పల్లి అని ఒక గ్రామం ఉంది. అందులో గుడిలోకి అంటే బతుకమ్మ పండగ అప్పుడు మండపంలోకి రానివ్వలేదు దళితులను. రావద్దు అని చెప్పేసి అడ్డుకుంటారు. అదొక ఇష్యూ అవుతుంది. అట్రాసిటీ కేసు నమోదు కూడా అవుతుంది. కానీ మేము కూడా పోయినాం, కవరేజ్ చేసినాం. వాళ్ళకి న్యాయపరమైనటువంటి మద్దతు కూడా ఇస్తామని చెప్పినాం. ఇట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగింది. కానీ విదిన్ 2-3 డేస్లోనే వివిధ ఒత్తిళ్ళ వల్ల దళితులు మొదటి రోజు ఎంత స్ట్రాంగ్గా మేము ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తామని చెప్తారో, ఒక 3-4 రోజుల తర్వాత మేమేమో లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో మాకు వాళ్ళు కూడా చెప్పరు, వెరీ ర్యాండమ్గా తెలుస్తుంది అది కాంప్రమైజ్ అయింది అని చెప్పేసి. సో దళిత ఉద్యమకారులు కానీ, లేకపోతే మానవ హక్కుల కార్యకర్తలు కానీ, పౌర సంఘాల వాళ్ళు కానీ దళితులకు మద్దతుగా నిలబడ్డ చోట వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతే ఎట్లా? మరి వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నంత కాలం ఉంటుంది కదా వివక్ష. అంటే ఇక్కడ బాధ్యత ఎవరిది అంటే, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చి మేము నాయకులమని అంటారు కదా, మేము వాళ్ళకి బాధ్యత వహిస్తాం. వాళ్ళు సమాజాన్ని వీలైనంత బలంగా తయారు చేయాలి. మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఇందాక చెప్పుకున్నట్టు వ్యవస్థలన్నీ కొన్ని కులాలకు, కొంతమంది ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. అయితే మనం ఇచ్చే బలం వాళ్ళని బెదిరించే వాళ్ళకంటే మన బలం, మనం ఇచ్చే శక్తి బలంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆవేదనను, వాళ్ళ బాధను, నిజాన్ని మాట్లాడగలరు. మనం ఇచ్చే బలం సరిపోదన్నప్పుడు ఎవరైనా భయపడతారు. పోలీస్ వ్యవస్థలో కూడా దళిత అట్రాసిటీ కేసుల్ని నిర్వీర్యం చేసే కెపాసిటీ ఉంటున్నప్పుడు మనం వేరే ఊర్లో ఉండే వాళ్ళం, మనము వెళ్ళలేం కదా అంత తరచుగా. అంటే ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే కాంశీరామ్ గారు అంటారు, ఎవరైతే అధికారంలోకి రారో వాళ్ళపైన ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి అంటారు. అది ట్రూ కూడా. ఒకప్పుడు కమ్మ కులం ఎట్లుందో తెలియదు, వాళ్ళు కూడా ఒక టైంలో అట్రాసిటీస్ ఫేస్ చేసిన వాళ్ళే, రెడ్డిలు కూడా ఫేస్ చేసిన వాళ్ళే. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? రాజకీయంగా ఎప్పుడైతే బలపడ్డారో వాళ్ళు కూడా సమ్ నియో బ్రాహ్మిన్స్ లాగా తయారయ్యారు. అంటే అంత బలంగా ఎదిగారు, మనం దాన్ని తప్ప అనలేము. సో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రాజకీయంగా బలంగా ఎదిగినప్పుడు, ఎందుకంటే రాజకీయం అనేది అన్ని వ్యవస్థల్ని శాసిస్తుంది. కాంశీరామ్ గారు కూడా అదే అంటారు, మనం హుకుందారులం కావాలి, పాలకులం కావాలి, శాసించే వాళ్ళం కావాలి. శాసించే వ్యవస్థలోకి ఈ ఎస్సీలు, ముఖ్యంగా దళితులు వచ్చినప్పుడు 100% వాళ్ళపైన అటాక్స్ జరగవు. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, యూపీలో బిఎస్పి కో రోడ్ బ్యాంకు జాటవ్, మాయావతి గారు జాటవ్ కమ్యూనిటీ. మనం యూపీలో ఎక్కువగా చూసే దళిత్స్ పైన జరిగే దాడుల్లో మ్యాక్సిమం జాటవ్స్ ఉండరు, మ్యాక్సిమం ఉండరు. అంటే మొత్తం జరగదని కాదు, ఇక్కడ ప్రియాంక రెడ్డి లాంటి వాళ్ళపైన కొన్ని జరిగినట్టు అక్కడ కూడా జాటవ్స్ పైన కొన్ని జరుగుతాయి, కానీ మ్యాక్సిమం ఉండరు. నాన్ జాటోస్ పైన ఎక్కువ అటాక్ జరుగుతాయి. ఎందుకంటే జాటోస్ పైన జరిగితే వాళ్ళు రాజకీయంగా బలంగా ఉన్నారు కాబట్టి తిరగబడతారు. కొన్నిసార్లు వ్యవస్థలను ఆశ్రయించకుండానే ఇన్స్టాంట్గా కూడా రియాక్ట్ అవుతారు. అది ఏ రూపకంగా అయినా జరగవచ్చు. అండ్ వాళ్ళకంటే ఒక బలమైన పార్టీ ఉంది, ఒక నాయకులు ఉన్నారనే భయం కూడా ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. వీళ్ళకి నేను ప్రజలకు కూడా చెప్పేది, మిగతా సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులకు కూడా చెప్పేది ఏంటంటే, మన శక్తిని, మన తెలివిని, మన సమయాన్ని పూర్తిగా ఈ సమాజాన్ని రాజకీయంగా బలోపేతం చేసేందుకు మార్చినప్పుడు, మనం ఒక అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి న్యాయం అడగడం కాదు, అసలు అన్యాయమే జరగకుండా ఉండే వ్యవస్థను తయారేయాలంటే మనం వెళ్ళి రాజకీయ కమ్యూనిటీగా మార్చాలి. అప్పుడు మాత్రము ఎవడైనా, ఇప్పుడు నా కమ్యూనిటీ నుంచో, నా కుటుంబం నుంచో ఒక ఎస్ఐ ఉన్నాడు, నేను పోలీస్ స్టేషన్కి పోవడానికి భయపడను. ఎందుకంటే నాకు అక్కడ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉంటుంది. నా కుటుంబం నుంచో, కమ్యూనిటీ నుంచో, మా వీధి నుంచో ఒక పెద్ద లాయర్ ఉన్నాడు, డెఫినెట్లీ నేను కోర్టుకు పోవడానికి భయపడను, ఎవరినైనా ఛాలెంజ్ చేయగలను, కోర్టులో చూసుకుందా అని అంటాం. కానీ లేరు కదా, ఈ సమాజం నుండి ఎవరు ఉంటారు? కానీ ప్రతి పార్టీలోనూ దళితులు ఉన్నారు, అన్ని పార్టీల్లో దళితులు ఉన్నారు. కానీ పవర్ వచ్చేసరికి, పవర్ సమయం వచ్చేసరికి దళితులు ఇగ్నోరెంట్కి గురవుతారు. మరి అట్లాంటప్పుడు కులం పార్టీ పెట్టుకోవాలా? వాళ్ళ ప్రాతినిధ్యాన్ని చూపించుకోవడానికి కులానికి ఒక పార్టీ పెట్టుకోవాలన్నట్టే అవుతుంది కదా. అంటే తప్పేం లేదు. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే కులాన్ని అడ్రస్ చేయకుండా వివిధ అంశాలు తీసుకొస్తూ ఉంటాయి. ఈ దేశంలో మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఏ వైపు నుంచి పోయినా ప్రతిదీ కులంతో లింక్ అయి ఉంటుంది. అవి ఈవెన్ మంచి పనులే కాదు, చెడు పనులు చేయాలన్నా కులమే లింక్ అయ్యి, అవినీతి చేయాలంటే కూడా కులమే. మళ్ళీ ఈ కమ్యూనిటీ నుంచి ఎవడ అవినీతి చేయలేడు, అంత పెద్ద పోస్టులకు పోడు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకడేమో ఇండియా పాకిస్తాన్ అంటాడు,
ఇంకొకడేమో ఆంధ్ర తెలంగాణ అంటాడు, ఇంకోడేమో హిందుత్వం సెక్యులరిజం అంటాడు, అంటే మతము సెక్యులరిజం అంటాడు, ఇంకోడేమో అవినీతి ఉద్యమము ఏదో అంటాడు, ఇంకోడేమో ద్రవిడ నాడు హిందీ నాడు అంటాడు. కానీ వీళ్ళు ఎవరు క్యాస్ట్ను అడ్రస్ చేయరు. ఎందుకు ఇవన్నీ చెప్తారంటే క్యాస్ట్ను డైవర్ట్ చేసే పాలిటిక్స్. ఇప్పుడు నేను కొత్తగా రాజకీయం చేయాలా, మరి నాకు ఒక కొత్త ఎజెండా ఉంటుంది, ఆ ఎజెండాతో తీసుకొచ్చి అండ్ ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారని అంటే మళ్ళీ ప్రాపగేటింగ్ టూల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఆ విషయాన్ని సమాజంలో ఈజీగా స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఏమనుకుంటారంటే ఈ సమాజాన్ని ఎట్లా తయారు చేసినంటే అటు ఎస్సీ అని మనం అనుకుంటాం కానీ ఎస్సీలో కూడా కలిసి ఉండరు. ఇప్పుడు దాంట్లో కూడా 50-60 కులాలు ఉన్నాయి. ఏ 2 కులాల పడకుండా ఈ వ్యవస్థను తయారు చేసి పెట్టారు. మాలోళ్ళు అంటే మాదిగోళ్ళకి పడేది, మాదిగోళ్ళు అంటే చిందోళ్ళకి పడేది, చిందోళ్ళు అంటే డక్కలోళ్ళకి పడేది, డక్కలోళ్ళు అంటే బుడజంగాలకు పడేది. నేను ఇంకా ఎస్సీలనే చెప్తాను, బీసీ వరకు రాలా. ఈ అడ్వాంటేజ్ని ఏదో ఒక అటెన్షన్ ప్లేస్ వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉంటారు. ఒక పార్టీ నిజంగా క్యాస్ట్ మీదనే రావాలి. ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం అని ఒక పార్టీ వచ్చినప్పుడు, తెలంగాణ కావాలని ఒక పార్టీ వచ్చినప్పుడు, లేదు నాకు ద్రవిడ నాడు కావాలని ఒక పార్టీ వచ్చినప్పుడు, సామాజిక న్యాయంతో ఒక పార్టీ రావడంలో తప్పేమున్నది? అట్లాంటి పార్టీ ఏదైనా ఉందా ఇప్పుడు? ఆబ్వియస్ చాలా పార్టీలు వచ్చినాయి. కాకపోతే ఆ వాదాన్ని భారత రాజకీయాల్లో నిలబెట్టింది అయితే మాన్యవరి కాంశీరామ్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ. అంటే నిజంగా ఎవరు ఊహించాల కాంగ్రెస్ బీజేపీలు కమ్యూనిస్ట్ పార్టీలు మేబీ కలలుగా ఉన్నాయేమో, ఇంకా ఈ ఇష్యూని మేము ఎప్పుడు అడ్రస్ చేయకుండా మేము అడ్డుకుంటామని. కానీ కాంశీరామ్ గారు వచ్చారు, సక్సెస్ చేసి చూపించారు. ఆయన డెఫినెట్లీ కులాల్ని ఎవరైతే సామాజికంగా వెనుకబడి ఉన్నారో ఆ కులాల్లో చైతన్యం కల్పించి సామాజికంగా వాళ్ళని చైతన్యం చేసి రాజకీయంగా నిలబెట్టారు. పార్టీల పేరుతో రాలేదు కానీ ఇప్పటికీ బహుజనవాదాన్ని ఎత్తుకొని పార్టీ ఏదైనా ఉన్నదో ఒక్క పార్టీ పేరు చెప్పు. అన్ని పార్టీలు బహుజనవాదాన్ని ఎత్తుకున్నాయి. సో డెఫినెట్లీ అంటే రాజకీయ సమస్య ఏది ఉన్నదో ఎగ్జాక్ట్లీ సమస్యను అడ్రస్ చేసే పార్టీ ఉన్నప్పుడు గొప్ప విషయం కదా.